మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలస రైల్వే స్టేషన్కి 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉంది ఈ ఆలయం. శ్రీకూర్మం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రాల్లోనూ ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు మరెన్నో విశిష్టతలు ఈ ఆలయం సొంతం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలుంటాయి. స్వామివారు కూడా పడమడిముఖంగా ఉండటంతో మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీమధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించడానికి యత్నించి మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు తాబేలు అవతారమెత్తి మందార పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మపురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తోంది. పితృకార్యాలయాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెళ్ళలేని చాలామంది ఇక్కడే పితృకార్యాలు నిర్వహిస్తుంటారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘశుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే చాలామంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు. శ్రీమన్నారాయణుడి అవతార రూపమైన ఈ ఆలయాన్ని 2వ శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం. కృతయుగం నాటి శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది. నిర్మాణ విషయంలో భిన్నవాదనలు ఉన్నాయి. నిజానికి ఇప్పటికీ ఆలయం ఎవరు నిర్మించారన్నది స్పష్టంగా తెలియదు. 7వ శతాబ్దం నుంచి ఆలయం ప్రాధాన్యం తెలుస్తూ వచ్చింది. దీంతో వివిధ రాజవంశాల వారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీ నరహరి తీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశులు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతుంటారు. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. తూర్పు దక్షిణ ద్వారాలపై చక్కని శిలలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ద్వారాలు, స్తంభాలపై చక్కని శిల్ప సంపద మరింత ఆకర్షణగా నిలుస్తోంది. అబ్బురపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. మొత్తం 108 రాతి స్తంభాలున్నాయి. ఒకదానితో మరొకటి పోలిక ఉండకపోవడం మరో విశేషం. కూర్మనాథ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది. దీంతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అసరవెల్లి కూడా ఇక్కడకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ 2 ఆలయాలను చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో బస చేయొచ్చు. ఆయా మార్గాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. బస్సులో వెళ్లేవారి కోసం శ్రీకాకుళం పాత బస్టాండ్ నుంచి ప్రతి 15 నిమిషాలకు అరసవల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. దీంతో పాటు ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వెళ్లేవారు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి శ్రీకాకుళానికి చేరుకొని వెళ్లాల్సి ఉంటుంది.